and subscribe to Vishwasam.in. ఇదంతా కుప్పం నియోజకవర్గంలోకి కృష్ణ నీళ్లు తీసుకువచ్చామంటూ చంద్రబాబు ఇలాకాలో జగన్ చేసిన సంబరం. 35 ఏళ్లుగా చంద్రబాబును గెలిపించినా చేయలేనిది తమ ప్రభుత్వ హయాంలో చేసి చూపించామంటున్న జగన్. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని పిలుపు. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే మీ జగన్. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి వల్ల కుప్పానికి మంచి జరిగిందా? ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. సాధ్యమేనా? రాజకీయాల్లో సరికొత్త విశ్లేషణల కోసం విశ్వాసం.in ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా పులివెందులలో ఇలాంటి వ్యూహమే అమలు చేసి విఫలమయ్యాడు. పులివెందులకు నీళ్లు తెచ్చాం, వైఎస్ కుటుంబం చేయలేనిది టీడీపీ చేసింది అంటూ చంద్రబాబు ప్రచారం చేశాడు. ఎన్నికల్లో ఫలితం మాత్రం మారలేదు. టీడీపీ కనీస ప్రభావం కూడా పులివెందుల్లో చూపించలేకపోయింది. కానీ కుప్పంలో వైసీపీ దూకుడు, జగన్ ఎదురు దాడి ఎత్తుగడ పనిచేస్తుందా? అసలు పార్టీలు ఇలాంటి ఎత్తుగడలు ఎందుకేస్తాయి? ప్రత్యర్థిని సొంత నియోజకవర్గంలో ఓడించాలనే వ్యూహం ఫలిస్తుందా? దీని వెనక చాలా లెక్కలే ఉన్నాయి. చంద్రబాబు కుప్పంలో సెంటిమెంట్తో గెలుస్తున్నాడు అనేది జగన్ అభిప్రాయం. లోకల్గా టీడీపీకి పట్టు లేదు అనేది జగన్ పాయింట్. అందుకే అక్కడ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి టీడీపీ నుంచి లీడర్లను ఆకర్షించి స్థానిక ఎన్నికల్లో టీడీపీని ఓడించింది వైసీపీ. 3 దశాబ్దాల్లో చంద్రబాబుపై ఎప్పుడూ లేనంత ఒత్తిడి ఉంది. పైగా కుప్పం లెక్కలు చూస్తే ఇంకొంత ఇంట్రెస్టింగ్ లెక్క కనిపిస్తోంది. వైసీపీ పుట్టిన తర్వాత 2 సార్లు ఎన్నికలు జరిగితే కుప్పం ఫలితాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. 2014లో కుప్పం చంద్రబాబుకు 1,02,000 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థికి 55,839 ఓట్లు పడ్డాయి. చంద్రబాబు మెజారిటీ 47,121. 2019 ఎన్నికల్లో కుప్పం చంద్రబాబుకి పడిన ఓట్లు 1,146. వైసీపీ ఓట్లు 69,424కి పెరిగాయి. 55 నుంచి 30,000కు తగ్గిన చంద్రబాబు మెజారిటీ. కుప్పం మీద దృష్టి పెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక వ్యూహం అమలు చేస్తున్నారు. చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేయాలన్నది జగన్ లక్ష్యం. మరి ఓడించగలుగుతారో లేదో తెలీదు. ఎందుకంటే ప్రత్యర్థుల మీద గురి పెట్టి ఒత్తిడి పెంచొచ్చు కానీ ఓడించే అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయి. కుప్పంలో జగన్ రాజకీయ వ్యూహంపై మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో చెప్పండి. లైక్, షేర్ and subscribe to Vishwasam.in.